ఒకవైపు మంత్రుల ముష్టి యుద్ధాలు, మీడియాను వాడుకుంటూ పరస్పర దూషణలు. ఏ ఇద్దరి మంత్రుల మధ్య సఖ్యత లేదు. ఇంత జరుగుతుంటే మేడారంలో సర్కస్ కంపెనీ పెట్టాడు రేవంత్. మేడారంలో కేబినెట్ మీటింగ్ పేరుతో నానా హంగామా చేస్తున్నాడు. ఒకవైపు మినిస్టర్ల నడుమ యుద్ధాలు ముదురుతుంటే మరోవైపు మంత్రివర్గ సమావేశం పేరుతో కామెడీ స్కిట్ చేస్తున్నాడు. మంత్రుల పరస్పర ఆరోపణలతో సర్కార్లో అలజడి రేగింది. మినిస్టర్ల మధ్య కోఆర్డినేషన్, సఖ్యత లేకపోయినా రేవంత్ డంబాచారం చేస్తున్నాడు. మేడారం కేబినెట్ మీటింగ్లో ప్రధాన ఎజెండా బట్టి వర్సెస్ రేవంతేనని స్పష్టమవుతోంది. నిజానికి మంత్రులు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితి నెలకొంది. సీనియర్ మంత్రుల్లో ఒకరిపై ఒకరికి పీకల దాకా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. నోటితో నవ్వుకుంటూ నొసటితో వెక్కిరించుకునే పనిలో ఉన్నారు మినిస్టర్లు. బరిలో వదిలేస్తే ఫైటింగ్ చేసుకుంటారా అన్నట్టుగా మంత్రుల మధ్య ఫైటింగ్ నడుస్తోంది. ఇవన్నీ వదిలేసి మేడారంలో కేబినెట్ మీటింగ్ పెట్టాడు రేవంత్ రెడ్డి. ఇంతకన్నా కామెడీ ఉంటుందా? రేవంత్ మంత్రివర్గ బాగోతాలను చూసి జనం నవ్వుతున్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన కేబినెట్ రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు జనం. ఒకవైపు మంత్రుల ముష్టి యుద్ధాలు, మీడియాను వాడుకుంటూ పరస్పర దూషణలు. ఏ ఇద్దరి మంత్రుల మధ్య సఖ్యత లేదు. ఇంత జరుగుతుంటే మేడారంలో సర్కస్ కంపెనీ పెట్టాడు రేవంత్. మేడారంలో కేబినెట్ మీటింగ్ పేరుతో నానా హంగామా చేస్తున్నాడు. ఒకవైపు మినిస్టర్ల నడుమ యుద్ధాలు ముదురుతుంటే మరోవైపు మంత్రివర్గ సమావేశం పేరుతో కామెడీ స్కిట్ చేస్తున్నాడు. మంత్రుల పరస్పర ఆరోపణలతో సర్కార్లో అలజడి రేగింది. మినిస్టర్ల మధ్య కోఆర్డినేషన్, సఖ్యత లేకపోయినా రేవంత్ డంబాచారం చేస్తున్నాడు. మేడారం కేబినెట్ మీటింగ్లో ప్రధాన ఎజెండా బట్టి వర్సెస్ రేవంతేనని స్పష్టమవుతోంది. నిజానికి మంత్రులు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితి నెలకొంది. సీనియర్ మంత్రుల్లో ఒకరిపై ఒకరికి పీకల దాకా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. నోటితో నవ్వుకుంటూ నొసటితో వెక్కిరించుకునే పనిలో ఉన్నారు మినిస్టర్లు. బరిలో వదిలేస్తే ఫైటింగ్ చేసుకుంటారా అన్నట్లుగా మంత్రుల మధ్య ఫైటింగ్ నడుస్తోంది. ఇవన్నీ వదిలేసి మేడారంలో కేబినెట్ మీటింగ్ పెట్టాడు రేవంత్ రెడ్డి. ఇంతకన్నా కామెడీ ఉంటుందా? రేవంత్ మంత్రివర్గ బాగోతాలను చూసి జనం నవ్వుతున్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన కేబినెట్ రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు జనం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మేడారంలో మంత్రివర్గ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ రోజు రాత్రి అక్కడే ప్రధానంగా అయితే మేడారంలో మేము కేబినెట్ పెట్టుకున్నామన్న ఆడంబరానికే రేవంత్ రెడ్డి మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే అక్కడే చాలా ఇబ్బందులు ఉంటాయి. మేడారంలో భక్తులు జాతర కోసం ముందస్తుగా జాతరకు పోలేని వారు అయితే సండే వస్తే ఎక్కువగా అక్కడ దర్శనానికి వెళ్తుంటారు. ముఖ్యంగా జాతర కంటే ముందే వేల తరలి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి హడావుడి కోసం, ఆడంబరం కోసం అక్కడ కేబినెట్ సమావేశం పెట్టి అక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందులు పెడుతున్నారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంటైర్ కేబినెట్ అధికారులంతా వస్తే ఆ నానా హంగామా ఉంటుంది. అక్కడ వచ్చేటువంటి భక్తులకు పోలీసుల నిర్బంధాలు ఉంటాయి. చాలా కట్టడి చేసేటువంటి అవకాశం ఉంది. చాలా మంది సండే వస్తే, హాలిడే వస్తే మేడారంకు అయితే వెళ్తున్నారు. బాగా అయితే అక్కడికి తరలి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తాం. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మేడారం కోసం తరలి వస్తూ ఉంటారు. జాతర సమయంలో దాదాపు 1 కోటి మంది భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం తరలి వస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో వీలు కాని వారు ముందస్తుగానే వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే కేవలం హంగామా కోసం, హడావుడి కోసం మేము మేడారంకు లో కేబినెట్ పెట్టామని చెప్పుకోవడం కోసమే అక్కడ కేబినెట్ పెడుతున్నారు. ఈ అంశం ఒకటైతే, రెండోది ఒకరి ముఖం ఒకరు చూసుకునేటువంటి పరిస్థితులు లేనటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి విక్రమార్క వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇలా మంత్రుల మధ్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతా ఉంది. ఒకరికొకరు చూసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ప్రధానంగా అంశాలకు సంబంధించినటువంటి ఆధిపత్య పోరు కనిపిస్తాం. చాలా వరకు మంత్రులంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన
ఈ నేపథ్యం అయితే కొంత సిచ్యువేషన్ అయితే పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి బాగాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై వార్తలు రాయించారనేది ప్రధానంగా వెంకటరెడ్డి మొదటగా అనుమానించారు. అందులో భాగంగానే ఆయన ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని పదే పదే ఆయనకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చి కొంత మాట్లాడి ఆయనను ఇరికిచ్చారన్నటువంటి వాదన కూడా ఉంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, జర్నలిస్టుల అరెస్టు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి సర్కారు పట్ల జర్నలిస్టు ఇతర వర్గాలు ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తనపై వచ్చినటువంటి అపవాదం కప్పించుకునేందుకు ఈరోజు ఏదైతే ఒక పత్రికలో ఆర్టికల్ రాయించి ప్రధానంగా బట్టి విక్రమార్కను టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. దీంతో ఆయన తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురవై తనకున్నటువంటి ఆవేదనను, తనపై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఢిల్లీకి కూడా ఫిర్యాదు చేస్తున్నట్లుగా మనకైతే సమాచారం. ఈ నేపథ్యంలో మేడారం ఒక పండగ వాతావరణంలో స్టేట్ ఫెస్టివల్ ఏదైతే 28 నుంచి 31 వరకు జరగబోతా ఉంది, అతిపెద్ద జాతర. అక్కడ మేడారంలో సమావేశం పెడుతున్నాం అనే దానికంటే అక్కడ మంత్రుల మధ్య కేబినెట్ లో ఈ పొలిటికల్ హీట్ పెంచేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో రేవంత్ రెడ్డిని కొంత పొలిటికల్ గా టార్గెట్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటువంటి సమయంలో ఇక్కడ కేబినెట్ కొంత రాజకీయ వేడిని రాజేస్తుంది అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. పొలిటికల్ హంగామా కోసం, మైలేజ్ కోసమే రేవంత్ రెడ్డి అక్కడ కేబినెట్ సమావేశం నిర్వహించి అక్కడ స్టే చేసి తాను ఒక ముఖ్యమంత్రిగా చేశాను, ఇక్కడే కేబినెట్ పెట్టాను అని చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అదికంత భక్తులకు ఇబ్బందులుగా మారుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు రేవంత్ రెడ్డిని అక్కడ అయితే ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులు టార్గెట్ చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా మేడారంలో ఒకవైపు భక్తులకు ఇబ్బంది, మరోవైపు రాజకీయ వేడి అయితే జరగబోతోంది. కేబినెట్ ఇందుకు వేదిక కాబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.